హాయ్ అందరూ. ఈరోజైతే నేను రాడిష్ పచ్చడి చేస్తున్నాను. దానికోసం మినపప్పు, శనగపప్పు అండ్ సన్న పలుకులు సేమ్ రేషియోలో తీసుకొని వేయించి పెట్టుకోవాలి. జీలకర్ర, ధనియాలు కూడా అలానే వేయించుకోవాలి. ఇప్పుడు ఈ రాడిష్తో పాటు ఆనియన్స్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయలు, మిరపకాయలు రెండు కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రాడిష్ అండ్ ఉల్లిపాయలని చిన్న ముక్కలు చేసుకున్నాం కదా, వాటిని కూడా వేసి ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేయాలి. ఇందులోనే చింతపండు అండ్ సాల్ట్ కూడా వేసేయాలి. ఈలోపు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ కూడా ఇవ్వండి. ఇంకా ఛానల్లో మేము రీసెంట్గా వెళ్ళిన ట్రిప్ వీడియోస్ అయితే ఉన్నాయి, అవి కూడా ఒకసారి మీరు చూడండి. నెక్స్ట్ కొత్తిమీర కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. చాలా ఫైన్గా పేస్ట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ పోపు పెట్టేసుకుంటే పచ్చడి అయితే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్. రైస్లోకి పచ్చడి చాలా బాగుంటుంది. రాడిష్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు.